తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ రగిచెర్ల మాదిరిగా రంగారెడ్డి జిల్లా మరియు సంగారెడ్డి జిల్లా రెండు జిల్లాలలో ఉన్నటువంటి రెండు మండలాలు, ఆ రెండు మండలాలు ఒకటి శంకర్పల్లి, ఇంకోటి రామచంద్రపురం. శంకర్పల్లిలో ఉన్నటువంటి వెలిమల గ్రామం మరియు రామచంద్రపురంలో ఉన్నటువంటి కొండక్కల్ గ్రామం. ఈ రెండు గ్రామాలకు రెండు జిల్లాలు, ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్కి గెలిచి ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు. ఒకరు గూడెం మైపాల్ రెడ్డి గారు, ఇంకోరు కాలేరు యాదయ్య. మళ్ళీ దీనికి ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మళ్ళీ బీజేపీ ఎంపీలు ఇద్దరు ఉంటారు. ఈ బీజేపీ ఎంపీలు ఇద్దరు ఎవరు? ఒకరు చేవెళ్లకు చెందినటువంటి విశ్వేశ్వరరెడ్డి, ఇంకొక ఆయన రఘునందన్ రావు గారు. ఈ ఇద్దరు ఉన్నారు. మరి ఇద్దరు కూడా ఈరోజు నలుగురు ఆపోజిషన్ లీడర్లు. మరి వీళ్ళందరూ కూడా ఈరోజు ఎవరితో చేతులు కలిపినరు? పాలక పక్షంతో చేతులు కలిపారు. చేతులు కలిపి ఎవరిని ముంచిండ్రు? ఈరోజు ఎవరిని మోసం చేసిండ్రు? గిరిజనులను మోసం చేసిండ్రు. ఈ గిరిజనులను మోసం చేసిండ్రు అని చెప్పేసి నేను జనవరి నెలలో మొదటి వారంలో అక్కడ అప్పటికే దీక్ష చేస్తుండ్రు. వాళ్లకు మద్దతుగా మరి ఎంపీ రఘునందన్ రావు గారు మరి అక్కడ వాళ్ళ కోసం మద్దతుగా నిలబడడం జరిగినప్పుడు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎంపీ గారు వాళ్ళ కోసం మద్దతుగా నిలబడ్డాడు, కలెక్టర్ దగ్గరికి పోయి కలిసిండు. కాబట్టి వీళ్ళకు మనం కూడా సపోర్ట్ చేయాలి అని నేను కూడా అనుకొని అక్కడికి పోయి వాళ్ళకు మద్దతు తెలిపిండు. తర్వాత నేను వాళ్ళకు మద్దతు తెలిపి కలెక్టర్ గారికి కొన్ని సూచనలు కూడా ఇచ్చిండ్రు. అప్పుడున్న కలెక్టర్కు ఏమని ఇచ్చిండ్రు అంటే, మెయిన్గా ఒక ఏమని ఇచ్చిందంటే సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని, న్యాయంగా భూములు దక్కాల్సిన వారిని గుర్తించాలని, వెలిమెల తండ గిరిజనులకు ఊరట చేకూరేలా చూడాలని కలెక్టర్ను కలిసి విన్నవించిన ఎంపీ రఘునందన్. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. అక్రమంగా జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయడం కోసం రెవెన్యూ అధికారులు తక్షణం విచారణ చేపట్టాలన్నాడు. అంతేకాకుండా ఇవన్నీ పేపర్లు ఉన్నాయి, రైట్. అంతేకాకుండా మరి సర్వే నంబర్లు 632 నుంచి 643 వరకు ఉన్న భూముల్లో పూర్తి స్థాయి సర్వే చేపట్టాలన్నాడు. వారసత్వ హక్కులు ఉన్నాయో లేదో ధృవీకరించాలన్నాడు. అనర్హులకు జారీ చేసిన అక్రమ పట్టాలను రద్దు చేయాలన్నాడు. గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. ఈ అక్రమాలకు ఎవరెవరికి వచ్చినాయి? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిల కూతురు పేరు మీద కూడా అక్కడ భూములు ఇచ్చిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. 1994లో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలో తీసుకొని నాడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలి అని. మరి ఇప్పుడు ఎందుకు అమలు చేస్తలేరు? బాధిత గిరిజన రైతులకు న్యాయం చేసే విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు పారదర్శకంగా పనిచేయాలని కూడా ఆయన సలహా ఇచ్చింది. అక్రమంగా పట్టాలు పొందిన వారి నుంచి, కబ్జాదారుల నుంచి గిరిజనులు రక్షించేందుకు రెవెన్యూ పోలీస్ శాఖల సమన్వయంతో పనిచేయాలి. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయపరమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి కలెక్టర్ గారికి సూచనలు ఇచ్చారు. మరి కలెక్టర్ గారి సూచనలు ఇచ్చిన తర్వాత మరి ఎంపీ రఘునందన్ రావు గారు మళ్ళీ వాళ్ళ తరపున ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళతో ఎందుకు నిలబడలేదు? నంబర్ 1. ఎప్పుడైతే ఈయన మళ్ళీ రాలేదు, దాని తర్వాత అదే మొదటి వారంలో తీర్మాన్ మళ్ళీ ఎమ్మెల్సీ గారి ఛానల్ అక్కడికి వచ్చింది. 3 గంటల పాటు అక్కడ మొత్తం రికార్డులు చేసిండ్రు, వాళ్ళ వాయిస్లు తీసుకున్నారు, వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత అక్కడ ఎటువంటి చర్యలు కూడా జరగలేదు. కాబట్టి దాని తర్వాత నేనేం చేసిన అంటే అక్కడ మానవ హక్కుల కమిషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళతో ఒకరోజు దీక్షలో పాల్గొన్నా. అంతేకాకుండా నేను మానవ హక్కుల కమిషన్కు దీనిపైన ఫిర్యాదు ఇచ్చినాక వాళ్ళు ఫిర్యాదు తీసుకొని దాని మీద విచారణ జరిగిన తర్వాత నేను పూర్తి సాక్ష్యాలు వారికి ఇచ్చిన కొన్ని సాక్ష్యాలను మీరు చూసిన తర్వాత నేను ఇచ్చింది హేతుబద్ధమో కాదో ప్రేక్షకులు మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇది ఎంత భయంకరంగానంటే వీళ్ళంతా ఓనర్సు. ఓకేనా? ఈ బాబు వాళ్ళ అక్కడ ఓనర్సు ప్రైవేట్ గుండాలు, పోలీసులు కూడా కాదు అక్కడ. చూడండి.
అక్కడ ఆ డ్రెస్సులు వేసుకొని సఫారీ వేసుకొని మొత్తం బౌన్సర్లు వాళ్ళు. అక్కడ గిరిజనుల పైన 144 మన గిరిజనుల పైన రౌడీ షీటులు పెట్టిండ్రు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిండ్రు, 307 కేసులు పెట్టిండ్రు. ఇవన్నీ జరిగినాయి అక్కడ. ఇవన్నీ కూడా అక్కడ జరిగినాయి. అక్కడ మళ్ళీ ప్రైవేట్ బౌన్సర్లు పోలీసులు వీళ్ళు మొత్తం స్వేరా విహారం చేసిండ్రు. అక్కడ మామూలు విహారం కాదు, ఇక స్వేరా విహారం చేసిండ్రు. ఇంకో ప్రైవేట్ పోలీసులు ప్రైవేట్ సెక్యూరిటీ అక్కడ చూడండి. ఇలా పోలీసులు ఉంటారు, ప్రైవేట్ పోలీసులు ఉంటారు. ప్రైవేట్ అంటే వాళ్ళ బౌన్సర్లు సెక్యూరిటీ వాళ్ళంతా వచ్చి వాళ్ళని గుంజుకపోవడు, కొట్టుడు, వీళ్ళంతా కూడా నానా హంగామా చేస్తారు. చూడు ఎట్లా ఎత్తుకపోతారు, గొర్రెలను ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయినారు. ఎట్లా ఎత్తుకపోతున్నా చూడండి. మేకలను ఎత్తుకపోయినట్టే, మేకలను గొర్రెలను ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయినారు. ప్రైవేట్ పోలీసులు కాదు, వీళ్ళంతా గూండాలు, ప్రైవేట్ గూండాలు. వాళ్ళతో ఏ విధంగా వ్యవహరించిందో చూడండి. చూడట గల్లాలు బట్టి గుంజుకపోతుంది చూడండి. అగో అపర్ణ కన్స్ట్రక్షన్ మొత్తం బీహార్ వాళ్ళు, మళ్ళీ తెలంగాణ వాళ్ళు కాదు, మొత్తం బీహార్ వాళ్ళు, బీహార్ రౌడీలు, బీహార్ ముఠాలు మొత్తం వాళ్ళు దిగిండ్రు. అంతా నాన్ లోకల్ గుండాలను మొత్తం దింపి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా, మామూలు కాదు, పశువులంటే హీనంగా వాళ్ళతో వ్యవహరించారు. ఇగో ఈ బౌన్సర్లు వీళ్ళందరూ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడిచినారా, అప్రజాస్వామ్యబద్ధంగా నడిచినట్ట? ఏ విధంగా నడిచినట్టు? అలా బౌన్సర్లను పెట్టి, గూండాలను పెట్టి ఇంకా వీళ్ళందరూ అక్కడ ఇట్లా ఈ విధంగా గిరిజనుల మొత్తం భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళపైన విచక్షణంగా దాడులు చేసి కొట్టి వాళ్ళ సమాధులు గులగొట్టి, వాళ్ళ గ్రేవ్ యార్డ్స్, మళ్ళీ వీటికి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా కాయిదాలు కూడా ఇవ్వడం జరిగింది అప్పట్లో. వీళ్ళంతా నాయకుల, వీళ్ళంతా ఎవరు? వీళ్ళకేం పైన భూములల్లా. కాబట్టి ఈ విధంగా వీళ్ళందరి తరపున నేను నిలబడి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రయత్నం చేసినాం. ఈ విధంగా వాళ్ళను
ఇష్టం వచ్చినట్టు చేసినారు. ఇక దీక్ష చేసిన వాళ్ళని ఏం చేసిన తర్వాత అంటే వాళ్ళ టెంట్లు ఇగో మొన్న ఎప్పుడైతే నోటీసులు పోయినాయో ఇంకొకసారి ఇది కూడా చూద్దాం. ఇంకా మొత్తం బౌన్సర్లు వీళ్ళందరూ చేసిన తర్వాత ఏం చేసిందంటే నేను ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ ఇచ్చిన. ఎన్హెచ్ఆర్సీలో ఏం కంప్లైంట్ ఇచ్చిన అంటే వీళ్ళు తాత ముత్తాతలకి వెళ్ళి వీళ్ళందరూ ఇది చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వము ఎక్కడ ఏమి గుర్తొచ్చినా అంటే ఒక రోడ్లు వేయాలన్న ఫార్మాసిటీ కంపెనీ పేర్లతోని లేకుంటే ఇండస్ట్రియల్ కారిడార్ల పేర్లతోని ఏడ చూసినా గిరిజన దళితుల భూములే గుంజుకుంటున్నారు. వేరేళ్ళ భూములు వీళ్ళకి కనబడతలేవు. వాళ్ళే టార్గెట్ చేస్తుండ్రు. ప్రాజెక్టులకు కూడా వాళ్ళే టార్గెట్ చేస్తుండ్రు. ఫార్మా కంపెనీకి వాళ్ళకే చేస్తుండ్రు. వాళ్ళ భూములు గుంజుకుంటుండ్రు. వాళ్ళ బతుకులు ఆగం చేస్తుండ్రు అని చెప్పేసి నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లో జనవరి 23వ తారీఖు నేను ఫిర్యాదు చేసిన. ప్రతి నెల దాని మీద జరుగుతూ వస్తూ ఈ రోజున నేను గతంలో ఒక 5-6 వీడియోలు చేసిన ఆల్రెడీ దీనిపైన. ఏంటంటే ఈరోజు అందరు రావాలని. ఇక ఎప్పుడైతే ఇది జరిగిందో ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి బాజాప్తా రంగంలో దిగి మధ్యవర్తులున్న పెద్ద మనుషులతో ద్వారా పంపి వాళ్ళపైన పాత కేసులని తోడిపిస్తాం. గజ 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 ఉనిగిపోతుండ్రు వాళ్ళు. మామూలుగా కాదు. మరి ఎంత గణం కొట్టినరో ఏందో తెలియదు. ఇక వాళ్ళ టెంట్లు కూడా వీకిండ్రు. వాళ్ళ దీక్ష చేస్తున్న టెంట్లు ఇవి. వాళ్ళ దీక్ష చేస్తున్న టెంట్లు కూడా వీకిండ్రు. ఇంకో ఇక్కడ పక్కన వాళ్ళ బోర్డులు వాళ్ళ టెంట్లు మొత్తం కూడా వీకిండ్రు. ఇగో ఇది ఎవరెవరు అందులో ఉన్నారు ఉన్నాయంతా ఇగో లంబాడ గిరిజన హక్కులు అయితే మొత్తం బోర్డులు కూడా వీకిండ్రు. వాళ్ళ పలకలు ఉంటాయి చూడు. రోజు ఎంతమంది దీక్ష చేస్తున్నారు ఏంటిది అనేది పలుకుంటుంది. ఆ పలకను కూడా వీకిండ్రు. చేసి వాళ్ళు ఇవాళ ఎవ్వరు రాకుండా చేద్దామని చెప్పి ప్రయత్నం చేశారు. ఇక వచ్చేటట్టు ఉన్నారు. వాళ్ళు రాకున్నా కానీ నేను వాదించి, ఎందుకంటే ప్రూఫ్స్ మొత్తం నేను ఇచ్చిన కాబట్టి వాళ్ళు ఏ విధంగానైనా మళ్ళా మాకు వ్యతిరేకం అవుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేసిందంటే ఈరోజు వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మాకు న్యాయం జరిగింది, మేము కాంప్రమైజ్ అయిపోయినాము అని చెప్పే ప్రయత్నం చేశారు. ఈరోజు కమిషన్ ముందుకు 2 కలెక్టర్లు వచ్చిండ్రు. కలెక్టర్ ప్రావీణ్య గారు, సంగారెడ్డి కలెక్టర్ గారు. ఇద్దరు కూడా ఏం చేస్తారు, ప్రభుత్వానికి సపోర్ట్కి ఇస్తారు. కాబట్టి నేను ఇందులో చాలా పెద్ద తిమ్మింగిలాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి అన్న ఉన్నాడు, తిరుపతి రెడ్డి ఉన్నాడు. వాళ్ళందరినీ తీసుకొచ్చి భయభ్రాంత గురి చేస్తుండ్రు. ఆడ జడ్జి గారు కూడా అన్నారు, అవును ఇందులో పెద్ద ఎక్కడ చూసినా పెద్ద పెద్ద షాక్సే ఉంటాయి, అంటే తిమ్మింగిలాలు ఉంటాయి అని నేను చెప్పిన. పెద్ద పెద్ద షాక్సే ఉంటాయి ఎక్కడ అని కూడా వాళ్ళు చెప్పారు. నేను మొత్తము హోంవర్క్ చేసి కంప్లీట్గా డాక్యుమెంట్స్తోని వాళ్ళ ముందుకు నేను వెళ్ళడం జరిగింది. A to Z డాక్యుమెంట్స్ అన్నీ నేను తీసుకొని వాళ్ళ ముందుకు వెళ్ళిన. ఇంకో ఇది పెన్ డ్రైవ్. ఈ పెన్ డ్రైవ్లో నేను పెట్టిన వీడియోలు, వాళ్ళని కొట్టిన వీడియోలు, ప్రైవేట్ గుండాలు ఏ విధంగా వచ్చిన ఆ వీడియోలు మొత్తం పెన్ డ్రైవ్లో పెట్టి నా డాక్యుమెంటేషన్ మొత్తం ఒక 3 పేజీలల్లో ఇవన్నీ కూడా రాసిన ఏమేమి జరిగినాయి. అంతేకాకుండా అక్కడ బోర్డ్స్ ఆడ ఏ విధంగా ఇది చేసిందని చెప్పి ఫోటోగ్రాఫ్స్ మొత్తం కంప్లీట్గా వాళ్ళకు ఈరోజు ఇగో గుండాలను ఏ విధంగా దింపి చేసిండ్రు అనేది A to Z డాక్యుమెంటేషన్. నేను డాక్యుమెంటేషన్ లేనిది ఏది పోను. కాబట్టి వాళ్ళు ప్రిపేర్ మొత్తము ఎట్లన్నా చేసిన పేపర్లు అన్నీ పట్టుకొని వస్తాడు అని చెప్పేసి దాదాపు ఇవాళ హోంమంత్రి అంటే హోంమంత్రి సీఎంఏ కదా, ఆయన డీజీపీ తప్ప ఇక దాదాపు ఇవాళ పోలీసులు మొత్తం అక్కడనే ఉన్నారు. ఇవాళ ఆనే ఉండి ఇక్కడ ఇంటికాంచి బయలుదేరినప్పంచెల్లి కావాలి కాసుకుంటా వస్తాడా రాడా ఏం చేస్తాడో ఏందో అనేది మొత్తం కంప్లీట్గా పెట్టుకొని వాళ్ళు కూర్చుండ్రు. ఇంకా ఇవన్నీ సాక్ష్యాలతో సహా నేను అక్కడికి ఇంకో వాళ్ళు ఇప్పటిదాకా నేను చూపించిన అన్నీ కూడా ఫోటోలు ఇవన్నీ ఇవే. ఇక దాడి చేసిన అన్ని ఫోటోలు మొత్తం స్పైరల్ బైండింగ్ చేసి నేను A to Z డాక్యుమెంట్స్ తీసి ఇచ్చిన. ఇవన్నీ వాళ్ళ మెయిల్ కూడా పంపుతాయి. ఎందుకు పంపాలంటే ఇంకా ఇవి A to Z ఫోటోలు వాళ్ళని కొట్టినాయి. ఇంకోటి నేను వాళ్ళతో దీక్షలు కూడా కూర్చున్నాయి. ఇది దీక్ష కాబట్టి ఇది A to Z నేను వాళ్ళని అన్నీ పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఉద్యమం అనేది కొనసాగుతుంది. ఇక ఇదంతా ఇట్లా పోతే ఇక వీళ్ళు ఇద్దరు కలెక్టర్లు దీనిపైన నివేదిక ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిండ్రు, ప్రావీణ్య కలెక్టర్ గారు, కైండ్ అటెన్షన్ ఈజ్ ఇన్వైటెడ్ టు ది రెఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ త్రూ విచ్ ది హానరబుల్ కమిషన్ వైల్ ఫార్వర్డింగ్ ది కంప్లైంట్ ఆఫ్ బక్కా జడ్సన్
ఇదంతా రాసిండు, నా కేసు నంబర్ రాసిండ్రు, సంగారెడ్డి కొండకల్ అని రాసింది. కంప్లైంట్ పిటిషన్ 429 గుంటాల వెలిమల విలేజ్ ఆఫ్ రామచంద్రపురం, సంగారెడ్డి కొండకల్ విలేజ్ ఆఫ్ శంకర్పల్లి, 2 ఊర్ల పేరు రాసిండ్రు. రాసిన తర్వాత ఇన్ ది ఎక్స్ప్రెస్ సబ్మిటెడ్ యాజ్ పర్ ద సప్లిమెంటరీ సెత్వార్ ఇష్యూడ్ ఇన్ ఇయర్ 1954 యాక్ట్ 4429 ఎకర్స్ 174 సర్వే నంబర్ కి 300 వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ కొండకల్ విలేజ్ ఆఫ్ రంగారెడ్డి టు వెలిమల, సంగారెడ్డికి వెళ్ళిపోయినాయి అని చెప్పి రాసిండ్రు. అయితే రంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డి పోయిందని రాసిండ్రు. బట్ ఓన్లీ ఎక్స్టెంట్ ఆఫ్ 86 ఎకరాలు మాత్రమే పహానీలు ఉన్నాయి వెలిమల గ్రామంలో అని చెప్పిండ్రు. 1967, 68, 2011 సప్లిమెంట్ సెట్ వారు ప్రకారం 601కి వెళ్ళి 631 సర్వే నంబర్లు మొత్తం ఇట్లున్నాయి, ట్రాన్స్ఫర్ చేసిండ్రు అని చెప్పి పెట్టిండ్రు. ఇందులో 343.7 ఇంప్లిమెంటెడ్ ఆఫ్టర్ జాయింట్ ఇన్స్పెక్షన్, 2 జిల్లాలు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసినాము అని చెప్పి ఇది మొత్తం రాసిండ్రు. రాసి ఇదంతా తలాతోక లేకుండానే ఉన్నది. ఇది రాసి ఇది సబ్మిట్ దట్ 429 ఎక్స్టెంట్ 53 ఎకర్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ 613 ఎలియన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఏపీఐసికి ఇచ్చిండ్రు. రిమైనింగ్ ల్యాండ్ ఇస్ ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ ఆఫ్ పట్టేదార్స్ అండ్ దిస్ నో ఫోర్సబుల్ ఎక్వేషన్ బై ది. ఫోర్సబుల్ ఎక్వేషన్ లేనే లేదు అన్న. ఫోర్సబుల్ ఎక్వేషన్ లేనప్పుడు మరి ఇప్పటిదాకా నేను చూపించిన వీడియోలు ఎందుకు వచ్చినాయి? ఇప్పటిదాకా నేను కొట్టినాయి అని చూపించిన కదా. ప్రైవేటు గుండాలు ఎందుకు అక్కడికి వచ్చిండ్రు? ప్రైవేటు సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? పోలీసులు అక్కడ దగ్గర ఉన్నాగానే ఈ ల్యాండ్ ఎక్వేషన్ జరిగిందా లేదా? కలెక్టర్ ఏ విధంగా ఇస్తుంది? కాబట్టి మీరేమన్నా దీనిపైన నన్ను మళ్ళీ ఫర్దర్గా చేయమన్నారు. It is respectable submit that the above said mentioned survey numbers are patta lands and there are no assignments in the above lands. The above issue pertains to civil dispute అని ఏదో అంతా రాసిండు. భూభారతి గాడిది గుడ్డ అది ఇది అని రాసింది, కానీ తలాతోకా లేని లెటర్ రాసింది. నేను చెప్పిన ఇప్పుడు ఈ కలెక్టర్ ఆఫీసులలో వీళ్ళు ఎట్లుంటారంటే, వీళ్ళు గవర్నమెంట్కు అంటే సంగారెడ్డి కలెక్టర్లు ఎప్పుడైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటోళ్ళే ఉంటారు. ఇక నేను అది కూడా స్క్రీన్ మీద మేము చూపెడతా, ఎందుకంటే కలెక్టర్ గారు మీరు ఇంకో ఇది రంగారెడ్డి కలెక్టర్ ఇచ్చింది, ఇది రంగారెడ్డి కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ ఇచ్చింది. ఇప్పుడు రంగారెడ్డి కలెక్టర్ ఏమి ఇచ్చిందో చూద్దాం. ఇంకో రంగారెడ్డి కలెక్టర్ ఇచ్చింది ఇంకోటి టు హ్యూమన్ రైట్స్ కమిషన్కు సి నారాయణ రెడ్డి ఐఏఎస్ కలెక్టర్ ఏమని ఇచ్చిందంటే, కైండ్ అటే ఇన్వైటెడ్ టు రెఫరెన్స్ త్రూ ది సెకండ్ సైటెడ్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్. ఈయన ఒక 5 పేజీలు ఇచ్చిండు. ఈయన ఏమి ఇచ్చిందంటే నా కంప్లైంట్కు ఆధారం బుక్కా జెడ్సన్ అంట. బక్కా జెడ్సన్ కాదు, వాళ్ళన్న స్పెల్లింగ్ అయితే ఏకంగా బుక్కా జెడ్సన్ అంటే బుక్కా జెడ్సన్. ట్రైబల్ ఫార్మర్స్ ఇన్స్పెక్ట్ 429 ఎకర్స్ ఆఫ్ కొండకల్ వెలిమెల విలేజ్ శంకర్పల్లి seeking ownership rights as they have been cultivated the land for generations. Revenue officers have allotted new survey numbers in this land parcel to set land grabbing from tribals land worth of 200 crores and requested to acquire in the allegation made by the petitioner. నేను ఇచ్చిన పిటిషన్ మీద ఇస్తున్నా అని చెప్పిండు. పేజ్ నెంబర్ 2 ఇగో ఇది. ఓకే, ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ద subject matter got inquired and with reference 5th cited the revenue RDO Chevella division submitted that pursuant of the complaint petition it is revealed that a part of the petition refers to land situated within the jurisdiction of Shankarpalli mandal specified survey number 354 అవన్నీ సర్వే నంబర్లో 5 సార్ కొండకల్ విలేజ్ శంకర్పల్లి మండల్. కరెంట్లీ పొజిషన్ ఆఫ్ అపర్ణ కంపెనీ. ఇప్పుడు విచార్ కంపెనీ నేను ఇది సంగారెడ్డి కలెక్టర్ రాయలేదు. వీళ్ళు ఏమని రాసిండ్రు, అపర్ణ కంపెనీ అండ్ కొమ్మారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి అండ్ ది అదర్ కంపెనీ నేమ్స్ మెన్షన్డ్ ఇన్ కంపెనీ ఆర్ నాట్ పర్టైన్ అండ్ టు శంకర్పల్లి మండల్ అండ్ చెవెల్ల డివిజన్ అండ్ ది అదర్ కంపెనీ నేమ్స్ మెన్షన్ అంటే వీళ్ళిద్దరు మాత్రమే మా దగ్గర ఉన్నారు, తక్కిన వాళ్ళ పేర్లు లేవు అని చెప్పేసి వీళ్ళు రాసిండ్రు. ఫర్దర్ సబ్మిటెడ్ దట్ ఇన్స్పెక్టర్ అగ్రికల్చర్ సీలింగ్ ల్యాండ్ సుభద్రాబాయి వైఫ్ ఆఫ్ జగ్గారెడ్డి కొండకల్ విలేజ్ నరసింహారెడ్డి కొండకల్. ఇక దీని చరిత్ర మొత్తం రాసింది. డిక్లరేషన్ ఆఫ్ ఇదంతా కొండకల్ విలేజ్ శంకర్పల్లి సర్వే నంబర్లు మొత్తం నేను స్క్రీన్లో పెట్టినట్టుగా రాసిండు. ఫర్దర్ రిపోర్టెడ్ దట్ యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్స్ Pahanis from 1954 to 55, 2025, Bhubharati portal along with
ఈసీ ట్రాన్సాక్షన్ ది రిమైనింగ్ ల్యాండ్స్ అదర్ దెన్ సీలింగ్ ల్యాండ్స్, ఇది కూడా కొండకల్ విలేజ్ శంకర్పల్లి మండల రికార్డెడ్ యాజ్ పట్టా ల్యాండ్స్ ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ ఆర్ ఇన్ ది కరెంట్ పొజిషన్ ఆఫ్ అపర్ణ కంపెనీ అండ్ కొమ్మారెడ్డి విక్రమ్ రెడ్డి. అపర్ణకు అసలు ఏ విధంగా పోయినాయి, ఎందుకు పోయినాయి? గిరిజనులు అక్కడ సాగు చేసుకుంటున్నారు, గిరిజనులు అక్కడ ఇది చేసుకుంటారు. అటువంటి భూములు వాళ్ళకి ఏ విధంగా పోయినాయి, అపర్ణ కన్స్ట్రక్షన్స్కి ఏ విధంగా వచ్చింది? ఫర్దర్ స్టేటెడ్ దట్ ఇన్ వ్యూ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ ఇట్ క్లియర్ దట్ ద సీలింగ్ ల్యాండ్స్ అంటే ఇవన్నీ కొండకల్ విలేజ్ శంకర్పల్లి ఆర్ నాట్ ట్రాన్స్ఫర్డ్ టు ఆర్ ఎన్క్రోచ్డ్ బై ఎనీ ఇండివిజువల్ ఆర్ కంపెనీ. దేర్ ఫర్ ద స్పెసిఫిక్ ఎలెక్ట్ బై ది కంప్లైనర్ రిగార్డింగ్ ఫోర్సబుల్ ఎవిక్షన్ ఆఫ్. ఈయన కూడా ఏం రాసిండ్రు, ఇక్కడ మేము కూడా ఫోర్సబుల్గా వాళ్ళని ఎలగొట్టలేదు అని చెప్పి రాసిండ్రు. కానీ జరిగింది ఏంది, ఇప్పటిదాకా నేను వీడియోలలో వాళ్ళని ఫోర్సబుల్గా కొట్టిండ్రు, గుద్దిండ్రు, వాళ్ళ అన్ని దింపిండ్రు, వాళ్ళ నాగం చేసిండ్రు, వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. మేము పోయినాం కదా. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ పైన జరిగింది. కాబట్టి ఇదంతా ఇక ఇవన్నీ ఇవే. ఇక నేను చెప్పిన అన్ని అబద్ధాలు, జూటా అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇవ్వడం ఖచ్చితంగా నేను దీని మీద పోరాటం కొనసాగిస్తా. ఒకటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు అపర్ణ ఓడు అడ్వర్టైజ్మెంట్లు పెడతారు, కడతారు, అర్థమైందా? ఈ బిల్డర్స్ మొత్తం పెడతారు, కడతారు. వీళ్ళు కట్టే భూములు అక్కడ సమాధులు ఉన్నాయి. ఆ సమాధులు ఎవరి? అపర్ణ ఈరోజు నిర్మించే దగ్గర సమాధులు ఉన్నాయి. దేర్ ఆర్ గ్రేవ్ యార్డ్స్. ఆ సమాధుల పైన ఈరోజు అపార్ట్మెంట్లు కడుతుండ్రు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుండ్రు, రింగురా నానుకొని ఈ కొండకల్ వెలిమెల గ్రామంలో. ఆ సమాధుల మధ్యలో ఆ సమాధుల పైన పునాదులు వేసి కట్టేటటువంటి ఆ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ఈరోజు మీరు డబ్బులు పెట్టి మీరు కొంటా ఉన్నారు. అక్కడ గిరిజనుల ఏడుపు ఉంటుంది, గిరిజనుల పూర్వీకుల సమాధులు ఉంటాయి, వాళ్ళ ఆత్మ ఘోషణ ఉంటుంది. అటువంటి జాగాలో మీరు పోయి డబ్బులు పెట్టి మీరు కొని అక్కడ నివాసం ఉండి మీరు ఏ మనశ్శాంతి ఏముంటుంది? మీకు ఏముంటుంది? ఈరోజు పచ్చని పైరులు, సెలయేర్లు ఉన్న జాగలలో, బావులున్న జాగలలో, పచ్చటి పొలాలున్న జాగలలో ఆడ పాడి పరిశ్రమ నడుస్తున్నట్టు నగరానికి అక్కడికి వెళ్ళి కూరగాయలు కానీ ఇవన్నీ సప్లై. ఈ రింగ్ రోడ్డు చుట్టూ మొత్తం కంప్లీట్గా ఈరోజు దాన్ని కాంక్రీట్ హబ్గా చేస్తే నీ కూరగాయలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, చల్లగాలు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది నీకు నగరంలోకి రానికి? అంతరే చేసుకుంటూ పోతే ఏ విధంగా ఇది ఉంటుంది? ఇవాళ దీని గురించి ఎందుకు గొంతులు లేవా తెలంగాణలో? గజ్జగట్టే కాళ్ళు ఎక్కడిపోయినాయి, ప్రశ్నించే గొంతులు ఎక్కడిపోయినాయి. ఇంత అన్యాయంగా నేను ఇప్పటిదాకా వీడియోలు చూపించిన, ఇంత అన్యాయంగా జరుగుతూ ఉంటే ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ఇద్దరు పార్లమెంట్లు ఉంటారు, ఇద్దరు పార్లమెంటరీస్, ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి కంట్రోల్లోనే ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి కానీ ఇక్కడ ఈయన కానీ రఘునందన్ రావు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు, బీఆర్ఎస్ కలిసిపోయారు. ఇద్దరు కూడా ఈరోజు ఆయన సంకనే చేరిండ్రు. ఈరోజు ఇంకో ఎమ్మెల్సీ ఉంటాడు తీర్మానం, మళ్ళీ ఆయన వీడియో చూస్తే ఆయన ఇయ్యడు, మాట్లాడాడు దీని గురించి. అక్కడ నిలబడరు. ఒక ప్రజాప్రతినిధి నిలబడితే ఎంత బలంగా ఉంటుంది? నా సొంత సామాన్యుడు పోయి నిలబడితే నేను ఏం చేయగలుగుతా? ఈరోజు లాస్ట్కి చివరికి ఏమొచ్చిందంటే, నేను ఏ గిరిజనుల తరపు నిలబడ్డారో ఆ గిరిజనుల వాళ్ళని పెట్టిన హింసకు ఈరోజు ఇక్కడ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. మాకు అన్యాయం చేసిందని చెప్పి గొంతెత్త లేకుండా ఈరోజు మౌనంగా దోపిడీ వర్గాలకు కాపాడడానికి వాళ్ళతో నిలబడ్డ పరిస్థితి. ఎవరు నిలబడాలి వీళ్ళ తరపున? తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం మనము? పోరాడి తెచ్చుకున్న తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాము? ఎవరి పాలైంది తెలంగాణ? ఓ అపర్ణ పాలైంది, ఓ అపర్ణ కన్స్ట్రక్షన్స్ పాలైందా? చెరువుల పైన గడుతున్నటువంటి వాసవి కన్స్ట్రక్షన్ పాలైందా? ఈరోజు మన ప్రేమావ చెరువులో గడుతున్నటువంటి ది ప్రెస్టేజ్ పాలైందా? ఈరోజు అనేకమైన చెరువులలో గడుతున్నటువంటి అనేకమైన అపర్ణ వాళ్ళ పాలైందా? రేవంత్ రెడ్డి కుటుంబం పాలైందా? ఎవరి పాలైంది తెలంగాణ? పొంగిలేటి పాలైందా? ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో పోయి దోసుకోవడం, తెలంగాణను ఆగం చేయడం ఎవరి పాలైంది? నీ ఇక్కడ అధికారులను నేను తప్పుపట్టే పరిస్థితి లేదు, కలెక్టర్లను తప్పుపట్టి. ఇవాళ బక్క చేసిన ఒక సామాన్యుడు ఇద్దరు కలెక్టర్లను తీసుకొని వచ్చి ఇద్దరు తప్పుడే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కాడికి తీసుకురాగలిగింది ఒక సామాన్యుడు. ఈరోజు ప్రజాప్రతినిధులైన మీరు, ఎమ్మెల్యేలు ఎంపీలైన మీరు ఎక్కడి దగ్గర తీసుకురావాలి? ఇది ఎక్కడి వరకు మీ ఫైట్ జరగాలి? ఈరోజు ఒక సామాన్యుడు ఇద్దరు కలెక్టర్లను తీసుకొచ్చి ఎన్హెచ్ఆర్సీ ముందు నిలబెట్టగలిగిండు.
మరి మీరు ఈరోజు ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల క్వార్టర్లలో వండుకుంటా ప్రజల గన్మెన్లను ఎంజాయ్ చేసుకుంటా మీరేం చేయాలి? విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు, కాలే యాదయ్య గారు కానీ, లేకుంటే గూడెం మైపాల్ రెడ్డి గారు కానీ, తీర్మాన్ మల్లయ్య గారు కానీ మీరు ఏం చేయాలి? మీరు వీళ్ళ తరపున మాట్లాడాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ఆపోజిషన్లో ఉన్నారు కదా, ఈరోజు పవర్లో లేరు కదా. మీరు రెవెన్యూ మంత్రి కానీ, రేవంత్ రెడ్డి అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ, వాళ్ళ పార్ట్నర్లు కానీ, వాళ్ళ బినామీలు కానీ చేస్తున్నట్టు ఈ వికృత చేష్టలు మీరు ఎందుకు మాట్లాడారు? ఈరోజు ఎక్కడనో 5,000 గుంటల గురించి ఇంత పెద్ద మహాభారతం రాస్తున్న కొన్ని పత్రికలు ఇవి గిరిజనులు ఇంతమందిని రోడ్డెక్కించి ఈరోజు ఎన్హెచ్ఆర్సీ ముందు వచ్చిన దానిపైన మీ పత్రికలు ఎందుకు రాయాయి? దేని గురించి మాట్లాడారు మీరు? వీటన్నిటి గురించి 5,000 గుంట మెట్టిగూడలంటే 5,000 ఈ మెట్టిగుట్టల 5,000 గాజాల జాగా గురించి, ఎందుకంటే అక్కడ పోయి బెదిరించి రాస్తే వాళ్ళకి కమిషన్ వస్తాయి కాబట్టి దాని గురించి రాస్తారు, దాని గురించి మాట్లాడతారు. ఈరోజు అపార్ట్మెంట్ల ముందు గురించి మాట్లాడితే పోయి కట్టిన అపార్ట్మెంట్ల అమ్మకానికి రెడీగా ఉన్నటువంటి దగ్గర పోయి వీడియోలు చేస్తారు. ఎందుకు? 4 రూపాయలు ఇస్తారు బ్లాక్మెయిల్ చేస్తే. ఇక్కడ ఏం రావు కదా. ఇక్కడ గిరిజనులు ఏం ఇవ్వగలుగుతారు? ఇయ్యరు కదా వీళ్ళు. ఇక్కడికి ఎవరు రారు, ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి. ఇవాళ ఆ నాటికెళ్ళి ఈ నాటి వరకు నేను గిరిజనులతోనే నిలబడ్డా. ఈరోజు దోపిడి గురైన వాళ్ళు, మాకు అన్యాయం జరిగిందని గొంతెత్తిన వాళ్ళు మౌనంగా ఉన్నా కానీ ఇప్పటిదాకా నేను చూపించినా కదా మాకు అన్యాయం జరుగుతుంది, మా మీద లాఠీలు జులిపిస్తున్నారు, మమ్మల్ని కొడుతుండ్రు, మా ఎంటికలు బట్టి గుంజుకపోతుండ్రు, మా పిల్లలను గల్లాబల్లి గుంజి భూములకి వెళ్ళి బయటకు విసిరేస్తారు, మా పూర్వీకుల సమాధుల యొద్ద నివాళులు అర్పించకుండా చేస్తుండ్రు అని చెప్పిన గొంతులు మౌనంగా పోయినా కానీ నా గొంతు మాత్రం మౌనంగా పోలే. ఈ రోజు కూడా నిలబడ్డ వాళ్ళతో తడబడుతున్నా. ఈరోజు దాదాపు ఒక 500 మంది పోలీసులు అక్కడ, ఎస్బీ, ఇంటెలిజెన్స్, అడిషనల్ డీజీలు, డిఎస్పీలు, అన్ని ర్యాంక్ వాళ్ళు ఉన్నారు. ఐపీఎస్ ర్యాంక్ వాళ్ళు, కానిస్టేబుల్, హోంగార్డ్కి వెళ్ళి మొదలుపెట్టి ఐపీఎస్ దాకా ప్రతి మనిషి అక్కడ నిలబడ్డారు. వాళ్ళందరి ముందే బాజాప్తా చెప్పిన ఇందులో ఉన్నది ఒక రెవెన్యూ మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళ అన్న అపన్న కన్స్ట్రక్షన్కు తొత్తులుగా మారి ఈరోజు ఈ గిరిజనులను ఇబ్బంది పెడుతుందని చెప్పి బాజాప్తా ఈరోజు నేను గొంతు వినిపి వాళ్ళందరి ముందు చెప్పగలిగిన. వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చి ఇటువంటి రాపించుకోవడానికి వాళ్ళని పెడుతాం. ఇంత అన్యాయం జరుగుతాయి. ఈరోజు గొడ్డుపోయిందా రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించే గొంతుకల్లక గొడ్డుపోయిందా? మాట్లాడటోళ్ళకి గొడ్డుపోయిందిరా? పోరాటం చేసేటోళ్ళు గొడ్డుపోయిందిరా? ఏం జరిగిపోయింది? ఈరోజు సెటిల్ కావద్దా లైఫ్లో? సెటిల్ అంటే 10 పూటలు తింటారా? రోజుకు 3 పూటలేగా తినేది. ఏందబ్బా మీ ఛానల్ మాట్లాడతలేదు అన్న? మేము సెటిల్ కావాలి, మాకు భార్య పిల్లలు ఉన్నారు కదా. అరే సీరియల్ 500 గజాలు తిన్న 2 రోజులకి పేజే రాస్తుండ్రు ఒక పత్రిక. రేపు ఆ ల్యాండ్ మీదకి పోతున్నా నేను. అది అసలు అక్కడ ఎందుకు అంతగానో రాస్తున్నారు? రేపు పోతా నేను అక్కడ మెట్టి కూడా పోతా. 5,000 గజాల జాగా అంట. ఈరోజు దానివల్ల అసలు మొత్తం అరే ఇంతమంది గిరిజనుల భూములు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన నేను రాయరు వాటిపైన. పత్రికలు వస్తే తర్వాత ఛానళ్ళు పోతే వాళ్ళ వేయరు. అరే వాడు అమ్ముకున్న కొనుక్కు దాని గురించి రాస్తారు. వీటి రాయరు, వీటి మీద వేయరు, స్టోరీలు వేయరు. ఎందుకు వేయరంటే ముట్టేసినాయి డబ్బులు. కాబట్టి ఇది చాలా అన్యాయం. ఈరోజు ద్రౌపది వస్త్ర అపహరణ జరిగినట్టుగా ఈరోజు గిరిజనులకు నిలువున అందరు చూస్తున్నాగా ఈరోజు వాళ్ళ బట్టలు కూడా తీసినట్టుగా ఈరోజు వాళ్ళ భూములు లాక్కున్నారు. ఈరోజు వాళ్ళు చూస్తున్నాగా పెద్ద పెద్ద కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నారు. వాళ్ళు చూస్తున్నాగా ఈరోజు వాళ్ళను నిలువు లేకుండా చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏ చిన్నతనంలో వాళ్ళు ఏ భూములలో ఆడుకున్నారో, ఏ భూములలో వాళ్ళు పంటలు పండించారో, ఎక్కడ వాళ్ళు ఆకలి తీర్చుకున్నారో, ఎక్కడ వాళ్ళ దప్పిక తీర్చుకున్నారో, వాళ్ళే కాక హైదరాబాద్ నగరానికి వాళ్ళు బియ్యం కానీ, కూరగాయలు కానీ, పాలు కానీ, పెరుగు కానీ పంపినరు. ఈరోజు ఆ భూములు వాళ్ళు చూస్తున్నాగా ఆ చెట్లు, చేమలు, ఆ పైరు, ఆ పంట పొలాలు, పచ్చగున్నటి పొలాలు మొత్తం ఈరోజు కాంక్రీట్ హబ్గా మారుతూ ఉంటే ఇవాళ వాళ్ళ కళ్ళల్లో నేను కన్నీళ్ళు చూసిన, వాళ్ళ గొంతులలో ఈరోజు వాళ్ళ దుఃఖాన్ని నేను చూసిన. వాళ్ళు అఫ్కోర్స్ వాళ్ళ బలహీనత. ఈరోజు ఎవరైతే వాళ్ళకు మద్దతుగా నిలబడతానని చెప్పి తప్పించుకున్నారో ఈరోజు వాళ్ళను బలికి అప్పచెప్పి
వాళ్ళ తుచ్చమైన ఆలోచన ఆశల కోసం, తుచ్చమైన 4 రూపాయల కోసం ఈరోజు ఎవరైతే మేధావులు కానీ, ప్రశ్నించే గొంతుకలు కానీ, ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ అమ్ముడు పోయినరో ఈరోజు వాళ్ళందరూ కూడా గుండె మీద చేతులు ఎత్తుకోవాల్సిన పరిస్థితి. నేను గర్వంగా చెప్పుకోగలుగుతా, నా పోరాటంలో ఎక్కడ లేకుండా ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు వచ్చిండ్రు, మా కంప్లైంట్ స్పందించిన. ఈరోజు ఇవాళ వేరే కంప్లైంట్ చాలా కేసుల పైన చాలామంది వచ్చిండ్రు, కానీ మేజర్ కేసు ఇదే, దీనికి మించింది ఏది లేదు అక్కడ. కాబట్టి నా డ్యూటీ నేను స్పష్టంగా చేసిన. ఈరోజు అక్కడ బాధితులు నా కళ్ళు పెట్టలేక చూడలేకపోయినారు. వాళ్ళ తరపున నేను ప్రాణం తెగించిన ఆ మాఫియాకు వ్యతిరేకంగా. చాలామంది పోలీసులు చూసి నన్ను గర్వపడ్డారు. చాలామంది నాకు 100%, ఇంక్లూడింగ్ 2 కలెక్టర్లు కూడా. లోపల వాళ్ళు అరే ఒక గొంతు అయితే మిగిలింది అనుకున్నారు. నేను ఇవన్నీ ప్రశ్నించడానికి సభల్లో వెళ్ళే ప్రయత్నం చేసిన, శాసనసభలో ప్రయత్నం చేసిన, కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. కౌన్సిల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసిన, ఈరోజు గ్రాడ్యుయేట్సే అడ్డుకున్నారు. ఎక్కడ నాకు స్పేస్ లేదు ఎక్కడైనా పోయి మాట్లాడాలంటే. నాకున్న స్పేస్లా, నాకున్న వనరులా, నాకున్నటువంటి ఈ నా సొంత బక్కజెట్సన్ ఫ్యాక్ట్స్ మీడియా ద్వారా, కొన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానళ్ళ ద్వారా వీలైనంత మటుకు మీ దగ్గరకు వస్తుంది. సపోర్ట్ చేయని ఛానల్ ఈరోజు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని, ఇల్లు కట్టుకొని, నెక్స్ట్ వాళ్ళ ఇల్లు కూడా చూపెడతా. ఎవడెవడు సెటిల్ అయిపోయి ఏమేమి బంగ్లాలు కొన్నారు, ఎవడెవడు ఇళ్ళల్లో పోయి ఏమేమి చేస్తుండ్రు, అవి కూడా నేను 100% ఎవరిని వదిలేదే లేదు. నేను ఇవాళ నా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకున్నా, నేను రోజుకు 10-15 వేలు సంపాదించేది. దాన్ని కూడా నేను తాళం వేసి ఈరోజు దోపిడీ గురవుతున్న వర్గాల తరపున నిలబడ్డా. నాకు వచ్చే రాబడినే బంద్ చేసుకున్నా, కిరాయిలకు ఇచ్చుకొని. కాబట్టి ఈరోజు మీరు చేయాల్సిన డ్యూటీలు మీరు చేయకుండా, మీరు చేయాల్సిన డ్యూటీలు అమ్ముకొని ఈరోజు దోపిడీ గురవుతున్న వర్గాలకు కాక ఈరోజు మీరు కాంప్రమైజ్లు అవుతున్నాయంటే దానికి తార్కాణాలు. కాబట్టి ఏమున్నా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలే. ఈరోజు గిరిజన హక్కులు కానీ, దళితుల హక్కులు కానీ, రైతుల హక్కులు కానీ, దోపిడీకి గురవుతున్న వర్గాల హక్కులు కానీ కాపాడడానికి నా శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా వాళ్ళతో నిలబడతాం. ఈ వెలుమల కొండకల్ గ్రామ ప్రజల యొక్క వాళ్ళని బెదిరించిన, భయపెట్టించిన, లాఠీలు వాళ్ళపై జులిపించిన, నువ్వు పెద్ద చెరసాల కట్టినటువంటి గోడల మాదిరిగా వాళ్ళ చుట్టూ పెద్ద కంచె కట్టిన, ఈరోజు వాళ్ళ హక్కులు వాళ్ళకు తగిలేదాకా పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా తెలంగాణ పౌర సమాజం ఈరోజు కొండకల్ వెలుమల గ్రామాలతో నిలవాల్సిన బాధ్యత మనపైన ఉన్నది. వాళ్ళ భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి ఈ పాలక పక్షానికి వ్యతిరేకంగా మన కామెంట్స్ అనేది ఒక వరద లెక్క ప్రవహించాలని కోరుకుంటాం. అదే కాకుండా మరి ఇప్పుడున్న సోకాల్డ్ ఛానళ్ళు ఇటువంటి ఎందుకు తీసుకొస్తలేరు, బయటికి వెలుగులోకి ఎందుకు తెస్తలేరు అనేది కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత ఈరోజు పౌర సమాజం పైన ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజల యొక్క వనరులతోని వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తుండ్రో అది మీ విలాసవంతమైన మీ జీవితం కోసం కాదు, మాకు సేవ చేస్తున్నందుకు మీకు ఇస్తున్న జీతము, అంతేకాకుండా లగ్జరీస్ మా కోసం వాడాలే కానీ మా కోసం కాకుండా స్వార్థం కోసం వాడుతున్నారన్న కామెంట్లు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, సాధ్యమైన షేర్ చేయండి. ఖచ్చితంగా వీటికి దీటైన జవాబు నేను ఖచ్చితంగా ఇస్తా. ఇంకా నా జవాబు ఏ విధంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారో మీరు కూడా నాకు సలహాలు ఇస్తే నేను ఖచ్చితంగా కామెంట్ రూపకంగా నాకు సలహాలు ఇవ్వండి, నేను వాటి కూడా పాటిస్తాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. మేరా భారత్ మహాన్ హై.